ప్రైజ్ ది లార్డ్. మీ పట్ల మీ ఎడల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. మీ ఎడల దేవుని చిత్తము తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. హల్లెలూయా. మీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే మీ యొక్క ఈ మట్టి ఘటమైనటువంటి ఈ శరీరాన్ని పాపం అంటకోకుండా పరిశుద్ధత విషయమై ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. అవును, మన శరీరానికి పాపం అనేది అంటకూడదు, ఈ లోకం అనే మురికి అంటకూడదు. ఎలాంటి కోపము ద్వారా కానీ, అపవిత్రమైన మాటల ద్వారా కానీ, అల్లరితో కూడిన ఆటపాటల ద్వారా కానీ, అబద్ధముల ద్వారా కానీ, కామపు క్రియల ద్వారా కానీ, ఎట్టి విధంగా కూడా మన శరీరానికి, మన ఆత్మకు ఎక్కడా కూడా ఈ ఘటమునకు పాపము అంటొద్దు, అపవిత్రత అంటొద్దు. నిత్యము కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఎలా పరిశుద్ధంగా ఉండాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.